హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం 5 నిమిషాలలో సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. అందుకోసం కావలసిన పదార్థాలు: కందిపప్పు పావు కిలో. ఫస్ట్ మనం పప్పు ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ జార్లో పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఏమేమి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. పచ్చికాయలు, దోసకాయ, క్యారెట్, ఉప్పు, కారం, చింతపండు, మునక్కాయలు. ముదురున్న మునక్కాయలు తీసుకోకండి, ముదురున్నవి తీసుకుంటే అవి టేస్ట్ ఉండవు, ఇంకా చేదు కూడా వస్తుంది. లేత మునక్కాడలు అయితే టేస్ట్ బాగుంటుంది. టమాటా, కొత్తిమీర, చింతపండు రసం, చక్కెర, సాంబార్ పొడి, ప్యాన్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో క్యారెట్, మునక్కాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దూరగా వేయించుకోండి. తర్వాత దోసకాయ వేసుకోండి. ఎక్కువ కొంతమంది పీసెస్ అనేవి ఎక్కువ ఇష్టపడతారు, ఇంకొంతమంది అసలు పీసెస్ ఇష్టపడరు. మీ ఇంట్లో టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక్కడ పసుపు వేసుకోండి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా లాస్ట్కి వేయండి. టమాటా వేస్తే మునక్కాయలు అవి క్యారెట్ అనేది ఉడకదు సరిగ్గా. తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ అయినాక మూత వేసి కారం పొడి, టేస్ట్ తగ్గట్టు వేయండి. అందులో కొంచెం చింతపండు వేసి మనం కలుపుకోండి. కొన్ని వాటర్ తక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ పోసి మూత పెట్టండి. పప్పు అనేది ఉండదు, అందుకే పేస్ట్ లాగా వేయాలని చెప్పాను. కొంతమంది అట్లనే డైరెక్ట్ కూడా వేస్తారు. డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే అడుగున మొత్తం మనకు కందిపప్పు లాగా కనిపిస్తుంది. అంత ఒక్కొక్కసారి అంత మంచిగా అనిపించదు. రైస్ మీద మొత్తం పప్పు అనిపిస్తుంది. అందులో టేస్ట్ సరిపడా కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి. కలుపుకున్నాక కొంచెం సాంబార్ మసాలా కూడా యాడ్ చేయండి. కావాలంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, స్మెల్ బాగుంటుంది. కొత్తిమీర వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది. షుగర్ కూడా కొంతమంది ఎక్కువ తీయగా ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. మ్యాథ్స్ అయితే ఎక్కువనే ఇష్టపడతారు అనుకొని మీ టేస్ట్ తగ్గట్టు మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితులను బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అంతే, 5 నిమిషాలలో మీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.